హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సి. ఈ వీడియో ఏంటంటే ఏపీఎస్సి ఎస్ఏ పేపర్లో నేను ఎలా రాశాను అండ్ నా అప్రోచెస్ ఏంటి, నేను ఎలా టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అన్న దానిపైన వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు అని చెప్పేసి, వారు అడిగారు ఎస్ఏ రైటింగ్ ఎలా చేయాలి, మీరు ఎలా రాశారు చెప్పండి అని చెప్పేసి. సో ఆయన కోసం వారు అడిగారు, మనం వీడియో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. రైట్, ముందు ఏబిపిఎస్సి 2023లో నాకు ఎస్ఏ పేపర్లో 74 మార్క్స్, అంటే 75 దగ్గర అనుకుంటాం. 75 మార్క్స్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చాయి. అంటే ఒక్కొక్క ఎస్ఏకి నాకు 25 మార్క్స్ వేశాడు, అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వేశారంటే. అండ్ నేను రాసిన టీజీపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్లో నాకు 63 మార్కులు వచ్చాయి. అంటే టాపర్ కూడా 64, 60 మధ్యలోనే వచ్చాయి అందరికి. అంటే ఎస్ఏ పేపర్ టాపర్స్ అంతే వచ్చాయి, నార్మల్ గా స్కోర్ చేసిన వాళ్ళు కూడా అంతే వచ్చాయి. 60 మార్కుల కంటే ఎక్కువ వేయలేదు, 60-65. ఇంకొంతమందికి 75లు 80లు కూడా వచ్చినాయంట, అవి కూడా ఉన్నారు. కానీ జనరల్ గా ఎదురుకి వేసిన మార్కులు ఏంటంటే 60-65 అంతే వేశారు. సో నేను దాని మీద ఎక్కువ, అంటే నేను టీజీపీఎస్సీ బాగా రాశాను చెప్పాలంటే ఎస్ఏ పేపరు. సో కానీ మార్కులు మాత్రం 64 వచ్చాయి. సో దాని మీద నేను ఎక్కువ మాట్లాడలేను. నేను రాసిన దానికి ఎంత మార్క్స్ వేశారు, నేను అప్రోచ్ రాసి నాకు ఇంత, అంటే రాసినందుకు నాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పడానికి లేదు. ఇప్పుడు నో కమింగ్ టు ఏపీఎస్సి 2025. ఇందులో అయితే చాలా వరకు నేను యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యింది. మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ముందు జేమ్స్ సార్వి ఓరియంటేషన్ సెషన్స్ ఎస్ఏ గురించి చూసినవి. అండ్ ఆయన డిఫరెంట్ అప్రోచెస్ చెప్పారు. అది నేను పూర్తిగా చూసుంటే చాలా బాగుండు, పూర్తిగా చూడలేదు. జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోస్ లో కొన్ని అప్రోచెస్ చెప్పారు. అండ్ నాకు కూడా కాస్త అవగాహన ఉండింది. టాపర్స్ వీడియోస్ వాళ్ళు చూసిన తర్వాత నాకు ఒక అవగాహన ఉండి, ఆ అవగాహన వాటి మీద నేను కొన్ని అప్రోచెస్ నా మైండ్ లో పెట్టుకున్నాను. అండ్ ముది జైన్ సార్ ఓరియంటేషన్ సెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. రీసెంట్ గా సార్ ఈ మెయిన్స్ 2025 కోసం ఎస్ఏ దాని మీద కొన్ని వీడియోస్ చేస్తా ఉన్నారు. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూసుకోవచ్చు. ముది జైన్ సార్ డీకోడ్ సివిల్స్ అని చెప్పేసి అని ఉంటుంది సార్ ఛానల్, అందులో మీరు కావాలంటే చూసుకోవచ్చు. చాలా బాగా చెప్తారు ఎస్ఏ గురించి. ఆ సార్ క్లాసెస్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. మొత్తం చూసింటే చాలా బాగుండు. సార్ ఒక 8 to 10 అప్రోచెస్ చెప్తా అన్నారు. కానీ నేను ఎట్లా మెయిన్స్ క్వాలిఫై కాలేదు కదా 2024 అని చెప్పేసి ఎస్ఏ పక్కన పెట్టి మిగతా చదువుకున్నాను. ఇది చూసింటే బాగుండు. ఇప్పుడు ఇదైతే నేను 2025 ఎస్ఏ పేపర్లో 2 ఎస్ఏలు బాగా రాశాను అనిపించింది ఫ్రెండ్స్. ఒక ఎస్ఏ నేను 10 pages కంటే ఎక్కువ రాయలేకపోయాను. నాకు అంత డైమెన్షన్స్ అప్పటికే హీటెక్ పోయింది బుర్ర, దాన్ని ఇంకా ఎక్కువ రాయలేకపోయినా ఎస్ఏ. అదొకటి ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది. ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు. ఇప్పటికైతే నేను ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేదు. సో దీని మార్క్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్, డెఫినెట్ గా. సో ఇప్పుడు ఇది మనం ఇది ముందు మీకు చెప్పి పెడితే మీకు ఒక అవగాహన ఉంటుందని నేను చెప్పాను. ఇప్పుడు మనం ఏపీఎస్సి నేను 2025 పేపర్లో ఎస్ఏని ఎలా అప్రోచ్ చేయాలనే దాని మీద నేను నెక్స్ట్ ఫర్దర్ గా మనం వెళ్దాం ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం మెయిన్ గా ఎస్ఏ పేపర్లో హౌ టు సెలెక్ట్ ఏ టాపిక్. నేను అంటే ఫస్ట్ మనం ఎందుకు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా వెళ్తున్నాం అంటే, ఇప్పుడు మామూలుగా ఎస్ఏకి చదువుకోవాలి కదా అని కూడా అనుకోవచ్చు. బట్ ఎస్ఏకి సపరేట్ గా చదువుకోవాల్సిందంటే ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం జిఎస్ కి చాలా వరకు ప్రిపేర్ అవుతూ ఉంటాం. చాలా ఇప్పుడు పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మన ఆర్టికల్స్ ఇవన్నీ చదువుకుంటాం. జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నిట్లో మనకు చాలా వరకు పట్టుంటుంది. రైట్, వీటన్నిటి మిళితమే మన ఎస్ఏ పేపర్. రైట్, అందులోనే మన ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. సో ఎస్ఏకి సపరేట్ గా అంటూ ప్రిపేర్ అవ్వాల్సిందంటూ ఏం లేదు. మన డేటా కానీ ఇలాంటివి కానీ ఆల్రెడీ మనం చాలా వరకు జిఎస్ పేపర్స్ లో చదువుకుంటాం. చాలా వరకు మనకు కమిటీస్, రికమెండేషన్స్, రిపోర్ట్స్, డేటాస్ ఇవంతా చాలా వరకు తెలుసు. లేదంటే ఎస్ఏ కంటూ సపరేట్ గా సిలబస్ ఇచ్చాడు కాబట్టి ఆ సిలబస్ ప్రకారం ఏవైతే డేటా ఇంపార్టెంటో అది సపరేట్ గా రాసి పెట్టుకోవచ్చు. అంటే కనీసం ఒక 2-3 డేటా ఉంటే సరిపోతుంది. ఎస్ఏలో అంతకు మించి రాయకూడదు కూడా. డేటా ఎక్కువ ఓవర్వెల్మింగ్ డేటా పెట్టినా కూడా చాలా వరకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రాస్తున్న డేటా కరెక్షన్ చేసే వాళ్ళు కూడా తెలియాలి. కరెక్షన్ చేసిన వాళ్ళకి కాస్త కూస్త దాని మీద అవగాహన లేని డేటా మనం రాస్తున్నాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే
ఏదో బ్లఫ్ చేస్తున్నాడు, లేకపోతే ఈ డేటా ఎక్కడి నుంచి రాశాడు అనేది వాళ్ళకి అనిపిస్తుంది. రైట్, మనం అట్లా బ్లఫ్ చేయదు. బ్లఫ్ చేయకపోయినా కనీసం వాళ్ళకి తెలియని డేటా రాయడం వల్ల కూడా మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు. రైట్. సో సపరేట్ గా ప్రిపరేషన్ కంటూ మనం వెళ్ళట్లేదు. రైట్, ఆల్రెడీ జిఎస్ పేపర్స్ చదువుకుంటాం కాబట్టి అదే చాలా ఎక్కువ ఎస్ఏ పేపర్ కి. ఓకే, సో మనం డైరెక్ట్ గా మనం నేరుగా ఎస్ఏ పేపర్ ని ఎట్లా అప్రోచ్ అవుతున్నాం అనే దాని మీద వీడియో చూసుకుంటే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఆన్సర్ చేయబోయే క్వశ్చన్స్ ఏంటంటే ఇవి. రైట్, ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేసుకోవాలి. రైట్, ప్రాపర్ ఇంట్రొడక్షన్, ప్రాపర్ బాడీలో కూడా మనం ఏం రాయాలనుకుంటున్నాం అనేది జస్ట్ రఫ్ వర్క్ లో ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. రైట్, ఏంటి అప్రోచ్, మనం ఏ అప్రోచ్ లో వెళ్ళాలనుకున్నాం. మెయిన్ గా ఫ్రెండ్స్, మనం ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా ఒక్కసారి మనం ఒక అప్రోచ్ డిసైడ్ అయ్యామనుకోండి, మీరు ఇంకా ఎక్కువ ఆలోచించడం అవసరం లేదు. జనరల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూస్తాం. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ చూసి చెప్తే మనకు బాగా అర్థమవుద్ది. ఒక అప్రోచ్ అంటూ ఉంటే ఏమైపోద్ది అంటే ఆల్రెడీ మనకు ఒక సబ్ డివిజన్, దాని డైమెన్షన్స్, సబ్ డైమెన్షన్స్ అర్థమవుతాయి. ఒకసారి డైమెన్షన్స్, సబ్ డైమెన్షన్స్ మన మైండ్ లో ఉన్నాయంటే ఇంకా మనం దాని మీద ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. పాయింట్స్ అదంతకదే రాసుకుంటే వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం అప్రోచ్ కరెక్ట్ గా తీసుకోలేదో అప్పుడు మనం ఒక 2-3 పేజెస్ రాసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయి ఇంకా మనకు ఫర్దర్ గా పాయింట్స్ రావు. అది ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కూడా ఉండదు. సో అప్రోచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రిలవెంట్ డేటా, జస్ట్ ఒక డైమెన్షన్స్ లో ఇప్పుడు ఎకనామీ అనుకోండి, ఎకనామికల్ డైమెన్షన్స్ రాస్తున్నప్పుడు ఒక చిన్న డేటా, సొసైటీ డైమెన్షన్ రాస్తున్నప్పుడు ఒక చిన్న డేటా. రైట్, అది ఉంటేనే, అది కూడా అంటే బలవంతంగా పెట్టి ఇది రాయాలి కాబట్టి నేను ఈ డైమెన్షన్ పెట్టాను అన్నట్టు రాకూడదు. ఇంటిగ్రేట్ అయిపోవాలి ఆన్సర్లు. డేటా లేకపోయినా పర్వాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ కేస్ స్టడీస్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే నేను చాలా వరకు యూపీఎస్సీ టాపర్స్ కాపీస్, వాళ్ళ వీడియోస్, ఎస్ఏ పేపర్ వాళ్ళ అప్రోచెస్ చూశాను. మెయిన్ థింగ్ వాళ్ళు ఎక్కడ స్కోర్ చేసుకుంటున్నారంటే ఈ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ రాస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పర్సనల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో దాని గురించి చెప్తారు. నెక్స్ట్ వాళ్ళ సొసైటీలో జరిగినట్టు, వాళ్ళ చుట్టుపక్కల జరిగినట్టు చెప్తారు. నెక్స్ట్ స్టేట్ లో చెప్తారు, తర్వాత ఇండియా లెవెల్లో చెప్తారు, తర్వాత వరల్డ్ లెవెల్లో చెప్తారు. చాలా క్రిస్పీగా. రైట్, ఒకసారి ఉన్నారు ఆయనకు 163 మార్క్స్ వచ్చాయి, సర్వేర్ గుర్తు రావట్లేదు, యూపీఎస్సీలో. ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన పర్సనల్ ఎగ్జాంపుల్స్ కూడా రాశారని చెప్పేసి ఒక ఎస్ఏలో. రైట్, ఇంకా సినిమాలు, క్రికెట్ ఇలాంటివి కూడా ఆయన పెట్టారంట ఎస్ఏలో. సో ఎస్ఏ ఇలాగే రాయాలని ఇదమిద్దాం అంటే ఏముండదు. మనం మిగతా వాళ్ళకు మనకు కంపేర్ చేస్తున్నప్పుడు మన ఎస్ఏ, ఇప్పుడు అందరూ అవే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు జనరల్ గా. అలాంటి టాపిక్ లో మనం యూనిక్ గా రాస్తున్నప్పుడే క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు మనకు కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ వేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, అందులో మనకు ఈ కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ లో మన పర్సనల్ లైఫ్, మన సొసైటీ, మన చుట్టుపక్కల జరిగినట్టు ఇలాంటి ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఏంటంటే కరెక్షన్ చేసే వాళ్ళు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి అర్థం అవుద్ది, ఓకే వీడు జస్ట్ చదువుకోలేదు, చదువుకున్న దాన్ని సమాజంలో తన చుట్టూ ఉన్న వాటికి అప్లై చేసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి. సో అట్లా కూడా మనం పోర్ట్రే చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ అంటేనే మనకి ఏదైతే అర్థమైందో, మనం ఏ అప్రోచ్ లో అయితే వెళ్తున్నామో, మనం ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎప్పుడైతే ఈ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఎప్పుడైతే మనం ఆ కోణంలో పెట్టి రాయగలుగుతున్నామో అలాంటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. రైట్, అండ్ కంక్లూజన్ అండ్ వే ఫార్వర్డ్. జనరల్ గా ఎస్ఏ టాపిక్స్ కి అయితే కంక్లూజన్ రాస్తాము. పర్టికులర్ గా ఎస్ఏనే లేకపోతే ఒక ఇష్యూ గురించో వీటి గురించి అడిగినప్పుడు వే ఫార్వర్డ్ రాస్తాం. నెక్స్ట్ ఇదంతా బ్రెయిన్ స్టార్మింగ్, ఇదంతా సరిపోయింది. నెక్స్ట్ ఒక ఎస్సేని మనం రాస్తున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి. రైట్, ఇప్పుడు మనం ఒక ప్లాన్ వేసుకొని వెళ్తాము. ప్లాన్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్, టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం రీసెంట్ గా రాసిన 2025 జనరల్ ఎస్ఏ పేపర్ నుంచి ఏపీఎస్సిడి. ఓకే, ఇందులో మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇది సెక్షన్ 1. సెక్షన్ 1 లో 3 ఎస్సేస్ ఇచ్చాడు. ఓకే, ఇందులో నేను టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానని చెప్తున్నాను. ఓకే, మీరు ఇలాగే చేయాలని కాదు, నేను ఇలా చేశానని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక ఎస్ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ టాపిక్ మనకు ఎంత వచ్చు ఎంత రాదు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి అడిగారు.
ఓకే. అంటే ఇది ప్యూర్ ఎడ్యుకేషన్ డొమైన్. అంటే దీని మెయిన్ పర్పస్ ఎడ్యుకేషన్. రైట్, ఇక్కడ నుంచి మనం డైమెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు. సొసైటల్ గా, ఉమెన్ పరంగా, చిల్డ్రన్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, రీజనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇప్పుడు ఏమడిగాడు, 3 లాంగ్వేజ్ ఫార్ములా అడిగాడు. ఆల్రెడీ ఎన్ఈపి అంటేనే చాలా నేరో, అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. ఇక్కడ మళ్ళీ వాడు 3 లాంగ్వేజ్ ఫార్ములా అని అడుగుతున్నాడు. అంటే దీనికన్నా ఆల్రెడీ నేరో అంటే మళ్ళీ దీంట్లో ఇంకా నేరో డౌన్ చేశాడు. Right? ఎప్పుడైతే ఒక టాపిక్ ని వాడు నేరో డౌన్ చేస్తున్నాడో మనకు చాలా స్కోప్ తగ్గిస్తున్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 లాంగ్వేజ్ ఫార్ములా దాటి ఇంకా ఏది చెప్పడానికి ఉండదు. ఒక 2-3 పేపర్లు రాసిన తర్వాత మనకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ ఎగ్జామ్ లో ఈ ఈ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎస్ఏ ఎలా రాశారో అడగండి ఫ్రెండ్స్. ఒక దగ్గరికి వచ్చేసరికి స్టాగ్నేట్ అయిపోతుంది. అండ్ ఆన్సర్ అంతా దీని మీద ఉండడం వల్ల కరెక్షన్ చేసే వాళ్ళకి ఇది కొత్తగా ఏమనిపించదు. అండ్ ఇలాంటి టాపిక్ చాలా మంది సెలెక్ట్ చేసుకొని రాస్తా పోతా ఉంటారు. ఆల్రెడీ దీని మీద చాలా ఎడిటోరియల్స్ వచ్చి ఉంటాయి న్యూస్ పేపర్లో. ఓకే, అదంతా కన్సాలిడేట్ చేసి రాస్తా ఉంటాం. కానీ నేను నేను బేసిక్ గా ఫాలో అయ్యేది ఏంటంటే, అంటే నేను టాపర్స్ వాళ్ళ వీడియోస్ చూసి, ముందు జైన్ సార్ క్లాసెస్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఎస్ఏ టాపిక్ అనేది ఎప్పుడు బ్రాడ్ గా బ్రాడ్ టాపిక్ తీసుకోవాలి friends. చాలా బ్రాడ్ గా. ఎప్పుడైతే మనం బ్రాడ్ టాపిక్ తీసుకోగలుగుతున్నామో అది ఆల్రెడీ చాలా బ్రాడ్ గా దాని పరిధే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మల్టిపుల్ డైమెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ చాలా ఈజీగా కూడా రాయొచ్చు కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఓన్లీ 3 లాంగ్వేజ్ ఫార్ములా మీద అడుగుతున్నాడు. అండ్ దాన్ని ఎన్ఈపి పాలసీలో ఉన్న 3 లాంగ్వేజ్ ఫార్ములా మనం ఏం చేయమంటున్నాడు, బ్యాలెన్స్ ఆఫ్ రీజనల్ ఐడెంటిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా, ఇంకా చాలా నేరో డౌన్ చేశాడు. సో ఇది చాలా నేరో టాపిక్. మనకు వాడు 44 పేజెస్ ఇచ్చాడు. అందులో 3 ఎస్సేలు రాయాలి. అంటే ఒక ఎస్సే 14 to 15 పేజెస్ రాయాలి. దీని మీద మహా అంటే 5-6 పేజీల కంటే ఎక్కువ రాయలేడు ఫ్రెండ్స్. సరే 6 to 7. రైట్, ఎందుకంటే చాలా నేరో అయిపోద్ది. ఇక్కడ నువ్వు డైమెన్షన్స్, సబ్ డైమెన్షన్స్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయాలి. అండ్ రాసుకుంటూ పోయేసరికి ఇంకా నువ్వు ప్రతిదీ ఎన్నిపి రాసుకుంటే వెళ్ళిపోవాల్సిందే. రైట్, నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ చూసుకోండి, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా. ఇది చాలా నేరో టాపిక్. రైట్, ఒకవేళ వాడు నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి అడిగి ఉంటే ఇది ఒక డైమెన్షన్ అయి ఉండేది, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేది. కానీ వాడు ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ లోనే నేరుగా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అని ఇచ్చేస్తున్నాడు. రైట్, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇంకా మనకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దీన్ని దాటి మనం ఎక్కడికి వెళ్తాం, జియోగ్రఫికల్ గాను, పొలిటికల్ గాను, హిస్టారికల్ గాను రాయగలం తప్పితే ఇంకా మల్టిపుల్ డైమెన్షన్ క్రియేట్ చేయడానికి, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇంక్లూడ్ చేయడానికి చాలా కష్టం. సో ఏదైతే నేరో టాపిక్ ఉంటాయో, అంటే వాడే చాలా వరకు నేరో చేసి అడుగుతున్నాడో అలాంటి టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మల్టిపుల్ డైమెన్షన్ క్రియేట్ చేసుకోలేం, కొన్ని అప్రోచ్ లో కూడా సెట్ కావాలి. నేను ఏబిపిఎస్ ఎగ్జామ్ లో నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ డెమోగ్రఫిక్ డివిజన్ ఆన్ బర్డ్ ఇన్ఫెన్స్. ఇది చాలా బ్రాడ్ టాపిక్ ఈ రెండు పైన ఉన్న టాపిక్స్ తో పోల్చుకుంటే. ఎందుకంటే వాడు నేషనల్ పాపులేషన్ పాలసీ మీద అడుగుంటే నేరో అయిపోయింది. వీడేమో సింపుల్ గా డివిడెండ్ అంటున్నాడు అంతే. అంటే మన జనాభా ఏదైతే ఉందో దాన్ని మనం, అది బర్డెన్ కాకుండా అది మనకు మానవ వనరులుగా ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద చాలా బ్రాడ్ బేసిస్ మీద అడిగాడు క్వశ్చన్. ఇందులో ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్నాడు. రైట్, ఇందులో రీజనలిజం కాన్సెప్ట్స్ కానీ ఇలాంటి వాటికి నేషనల్ ఇంటిగ్రేషన్ అని అడగకుండా ఇందులో సబ్ టాపిక్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, అలాంటి నేరుగా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ మీద అడిగాడు. రైట్, ఇందులో మల్టిపుల్ డైమెన్షన్ క్రియేట్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇందులో 3 ఎస్ఏలు రాయాలి. 3 ఎస్ఏల్లో ఒక అప్రోచ్, ఒక ఎస్ఏ వాడుకుంటే సెకండ్ అప్రోచ్ కూడా అదే అప్రోచ్, సెకండ్ ఎస్ఏ కూడా అదే అప్రోచ్ లో రాయొచ్చు, తప్పేం లేదు. కానీ మనం 3 ఎస్ఏలు రాస్తున్నాం కాబట్టి 3 డిఫరెంట్ అప్రోచెస్ లో రాయగలిగే స్కోప్ కూడా మనం తీసుకోవాలి. అంటే ఇదేదో ఫస్ట్ ఈ ఎస్ఏ ఇందులో రాసేసాం కదా, ముందు ఒక ఎస్ఏ అప్రోచ్ పెట్టుకొని రాసేద్దాం అట్ట చేయకూడదు. మనం ముందే 3 ఎస్ఏలు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అంటే మనం ఏ బేసిస్ మీద రాయగలుగుతున్నామండి. ఒక అప్రోచ్ ఇక్కడ వాడేసాం అనుకోండి, ఇంకా మళ్ళీ ఈ అప్రోచ్ మళ్ళీ మీ దగ్గర వాడకూడదు. సో ఈ ఎగ్జామ్ లో నేను వాడిన అప్రోచ్ ఏంటంటే దీనికి సిలబస్ అప్రోచ్. సింపుల్ సిలబస్ అప్రోచ్. డెమోగ్రఫిక్ డివిజన్ అన్నాడు కదా, మన సిలబస్ లో ఏమేమి ఉంటాయి, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సొసైటీ, రైట్, ఇంకేమైనా ఉంటే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా
ఎన్విరాన్మెంట్ పరంగా. ఓకే. అండ్ ఇందులో మనం సబ్ డైమెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సొసైటీ ఉందనుకోండి, సొసైటీలో మెయిన్ గా ఉమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్, ఇప్పుడు సిల్వర్ ఎకానమీ అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిజన్ అంటే ఏంటి, మోర్ అప్ టు 15 to 64 కదా. అలా కాకుండా జపాన్ లో సిల్వర్ ఎకానమీ అని ఉంటుంది. అంటే మోర్ దెన్ ఇప్పుడు 65+ ఏజ్ పాపులేషన్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వర్క్ చేసే అంత ఎనర్జీ ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర పెట్టుబడి అంటే ఇన్వెస్ట్ చేసేంత అమౌంట్ ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చి కష్టపడకపోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆ సర్వీసెస్ ని, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని మనం వాడుకోగలిగితే అది సిల్వర్ ఎకానమీ అంటారు. రైట్, అలాంటి డైమెన్షన్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం జనరల్ గా ఎస్ఏలో రాయండి ఏంటంటే మన పర్సనల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇంకొకటి ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్, ఎథికల్ డైమెన్షన్స్. ఎథికల్ డైమెన్షన్ అనేది రాయరు ఫ్రెండ్స్, ఎందుకంటే సిలబస్ లో ఎథిక్స్ అనేది ఉంటుంది కానీ మనం ఎస్ఏలో రాయం. ఇది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్. నాకు ముందు జైన్ సార్ ఆయన వీడియోస్ లో ఎథిక్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు అందులో చెప్పారు, ఎథికల్ డైమెన్షన్ అనేది ఎస్ఏలో కూడా చాలా ఇంపార్టెంట్ అవుద్ది అని చెప్పేసి. ఇందులో ఎథిక్స్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, రైట్, కొటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేరుగా ఎస్ఏలో రాసేసుకోవచ్చు. రైట్. సో నేను ఈ డెమోగ్రఫీ డివిజన్ అనే దానికి సిలబస్ అప్రోచ్ వాడుకొని ఇక్కడ చూడండి, ఒక్కొక్క డైమెన్షన్, ఇక్కడే నేను 6 డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో వీలైనంత వరకు నేను సబ్ డైమెన్షన్ రాసుకోగలను. రైట్. ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్ కి ఒక్కొక్క పేపర్ అనుకున్నా, ఇక్కడికి 6 పేపర్లు అవుతాయి. రైట్. మళ్ళీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, డివిడెండ్ ఆర్ బర్డెన్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఓకే, క్వశ్చన్ లోనే 2 పార్ట్స్ ఉంది. అంటే ఒక హిస్టరీలో ఇది డివిడెండ్ అని చెప్పి రాస్తూ మళ్ళీ బర్డెన్ అని రాయాలి. రైట్. ఇలా ఇక్కడే మనకు కనీసం 10 పేపర్లు అయిపోతాయి. ఇంట్రొడక్షన్ తర్వాత నెక్స్ట్ మనం రాయబోయే డైమెన్షన్స్ కి మధ్యలో ఒక లింక్ ప్యాసేజ్, అది ఒక 1 పేజ్ వస్తుంది. రైట్. ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం జస్ట్ ఇండియా గురించే రాస్తాం, రైట్, ఆర్ ఏపీ గురించి రాస్తాం. నేను ఈసారి తీసుకున్న అప్రోచ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీ గురించి రాస్తూ ఏపీ ఎగ్జాంపుల్స్ డెమోగ్రఫిక్ డివిడెంట్ లో, ఇప్పుడు మొన్న మనం స్వర్ణాంధ్ర అందులో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. మన 5 కోట్ల జనాభా కావాలి, ఇంత లిటరసీ రేట్ ఉండాలి, ఇలాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేస్తూ అంటే ఏపీ గురించి రాస్తూ నెక్స్ట్ ఇండియా లెవెల్లో డెమోగ్రఫిక్ డివిడెంట్ దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు, రైట్, దీని గురించి రాస్తూ నెక్స్ట్ వరల్డ్ లెవెల్లో మనకు వరల్డ్ లెవెల్లో డెమోగ్రఫిక్ డివిడెంట్ ని బాగా వాడుకున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనా. సో దీని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియా అండ్ చైనా రెండు ఒకటే టైంలో ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. 1960s 1970s వరకు కూడా చైనా అసలు అది పెద్ద దేశం అయినా, అంత జనాభా ఉన్నా అది ఎక్కడ కూడా అంత అంత పవర్ఫుల్ ఎకానమీ కాదు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ రష్యా అనేది లేదు, ఇప్పుడు యుఎస్ఏ వర్సెస్ చైనా అయిపోయింది. ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద డెమోగ్రాఫిక్ డివిడెంట్. సో ఈ ఎగ్జాంపుల్ నేను రాశాను, ఏపీ గురించి రాస్తూ ఇండియా గురించి రాస్తూ వరల్డ్ గురించి రాశాను. ఈ అప్రోచ్, ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎస్ఏలో. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకున్న దాని మీద మనం చూసాం కదా. ఏదైతే బ్రాడ్ ఉందో ఆ బ్రాడ్ ఉన్న దానికి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు 3 hours టైం ఉంది కదా. అంటే ఒక ఎస్ఏకి 1 hour, రైట్. 1 hour కూడా తీసుకోకుండా మనం 55 minutes పెట్టుకుందాం. రైట్. ఇందులో 10 to 15 minutes బ్రెయిన్ స్టార్మింగ్ ఇచ్చేసుకుని రిమైనింగ్ టైం 55 minutes లో ఎస్ఏ రాసుకోవాలి. దీని మీద ఎప్పుడైతే మనం 10 to 15 minutes పెడతామో నెక్స్ట్ 30 minutes లో ఎస్ఏ రాయడం పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్, రాసేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మనం ఆల్రెడీ స్పీడ్గా రాయడం అలవాటు చేసుకుంటాం కాబట్టి మెయిన్స్ కోసం అది అయిపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రాపర్ ఇంట్రొడక్షన్ రాసుకోవాలి. ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ పైన రీసెంట్ గా మనం పాపులేషన్ పాలసీ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, నేను దాన్ని కోట్ చేస్తూ ఇంట్రొడక్షన్ రాశాను. రైట్. అండ్ డెమోగ్రఫీ పైన మనకు అమర్త్య సేన్ గారు క్యాపబిలిటీ అప్రోచ్ అనేది చెప్పారు. రైట్. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుని ప్యాసేజ్ లింక్ చేసుకుంటూ డైమెన్షన్స్ లోకి వెళ్ళాను. అప్రోచ్ ఏంటి, సిలబస్ అప్రోచ్. హిస్టరీ గురించి రాసుకోవడం, ఓ 2 ప్యారల్ రాయడం, నెక్స్ట్ వేరే డైమెన్షన్స్కి వెళ్ళిపోవడం, మళ్ళీ వేరే డైమెన్షన్స్కి వెళ్ళిపోవడం,
ఇట్లా అప్రోచ్ ఉండడం వల్ల నాకు ఎక్కడ టైం వేస్ట్ కాలేదు. రిలవెంట్ డేటా రైట్. రీసెంట్ గా మనకు సెన్సస్ అవ్వలేదు కానీ 2011 సెన్సస్ ఒకటి ఉంది. వరల్డ్ బ్యాంక్ రీసెంట్ గా ఇండియా ఆల్రెడీ 2026 కంటే ముందే చైనాని బీట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇండియా పాపులేషన్ 140+ క్రోర్స్ ఉందని చెప్పేసి చెప్పారు. రైట్. నేను అది కోట్ చేస్తూ రైట్ రాసుకుంటూ వెళ్ళాను. ఇంకోటి కేస్ స్టడీస్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏపీలో మనం తీసుకున్న పాలసీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక మీటింగ్ లో చెప్పారు. అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేసుకోకూడదు, పిల్లలు ఇద్దరినే కనాలి ముగ్గురినే కనాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు కనండి అని చెప్పారు. రైట్. సో అలాంటి ఎగ్జాంపుల్స్ రాశాను. ఏపీ గురించి రాస్తూ ఇండియా లెవెల్లో రాశాను. ఇండియా టు మళ్ళీ వరల్డ్ లెవెల్లో చైనా అనేది చేశాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ సేమ్ ఇంకా కేస్ స్టడీస్ అనే ఎగ్జాంపుల్స్ అయినా ఆల్మోస్ట్ ఇంటర్చేంజబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు క్వశ్చన్లు అడిగింది ఏంటి, ఇజ్ ఇట్ ఏ బర్డెన్ ఆర్ ఏ డివిడెండ్ అని చెప్పేసి. అంటే ఒక ఇష్యూ స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి అలా కంక్లూజన్ కాకుండా వే ఫార్వర్డ్ రాసుకుంటాం ఫ్రెండ్స్. రైట్. మనకి అందులో మనం బర్డెన్ అని చెప్పుకుంటే ఇష్యూస్ చెప్పాం కదా, ఇష్యూస్ చెప్పేసి నేరుగా వే ఫార్వర్డ్ రాయకూడదు. ఇష్యూస్ చెప్తున్నప్పుడు ఇష్యూస్ ఏమున్నాయి, రైట్, ఇష్యూస్ ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి, జనరల్గా మనం జిఎస్ లో రాసే అప్రోచ్ ఫ్రెండ్స్. తర్వాత ఇనిషియేటివ్స్ తీసుకున్న తర్వాత కూడా, గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతున్న సమస్యలు ఏంటి, అంటే ఇనిషియేటివ్స్ వల్ల ఇంకా బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఏమో ఉన్నాయని చెప్పేసి అది రాసుకుంటూ ఇక్కడ వే ఫార్వర్డ్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాగా రాసుకుని, ఓకే. నెక్స్ట్ ఎస్ఏ రాసేటప్పుడు, ఇప్పుడు ఎస్ఏ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు 44 పేజెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఒక ఎస్ఏ 14 to 15 పేజెస్ రాసుకోవాలి. అలా ఇందులో మనం ప్రాపర్ ఇంట్రొడక్షన్ మనం ముందుగా అనుకున్నది 6 to 7 lines లో రాసేయాలి. మరీ ఎక్కువ చేయకుండా. ఈ ఇంట్రొడక్షన్ కూడా ఎలా రాసుకోవాలంటే, ఐదర్ ఒక కొటేషన్ తో రాసుకోవచ్చు, కోట్ చేయొచ్చు, లేకపోతే ఒక స్టోరీ విధానం రావచ్చు, రైట్. ఏదైనా కరెంట్ అఫైర్స్ ఇష్యూ రాయొచ్చు. నాకు తెలిసి ఇది బెస్ట్. కరెంట్ అఫైర్స్ కొటేషన్ చాలా మంది రాయడానికి ప్రయత్నం చేస్తారు. కరెంట్ అఫైర్స్ ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చాడు, అది ఏదో రకంగా న్యూస్ లో లేకపోతే ఆ క్వశ్చన్ రాదు ఫ్రెండ్స్. సో నువ్వు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చావో నాకు తెలుసురా బాబు అని మనం కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా రాసాం అనుకుంటూ ఎగ్జామ్ అనేది చాలా ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఉంది. సో నేను ఎక్కువ కరెంట్ అఫైర్ బేస్డ్ అప్రోచ్ పెట్టుకుంటాను ఇంట్రొడక్షన్ వచ్చేసరికి. ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేరుగా డైమెన్షన్స్ లోకి దూకకుండా లింక్ ప్యాసేజ్ అని ఒకటి పెట్టుకోవాలి. అంటే మనం నెక్స్ట్ ఏ డైమెన్షన్స్ లో ఆ టాపిక్ ని విశ్లేషణ చేయబోతున్నాం అనేది ఒక చిన్న 4-5 lines లో ఈ లింక్ ప్యాసేజ్ లో రాయాలి. రాస్తూ మనం మెయిన్ గా ఎప్పుడైనా ఏదైనా టాపిక్ చదివేటప్పుడు హిస్టారికల్ గానే చూసుకుంటాం ఫ్రెండ్స్. జనరల్ గా సిలబస్ అప్రోచ్ వెళ్ళేటప్పుడు హిస్టరీ ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ఇలా జరిగింది అని చెప్పేసి మనం చూసుకుంటాం. సో ఇట్లా రాస్తూ నౌ లెట్స్ డిస్కస్ ద హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆ టాపిక్ గురించి. రైట్. ఆ అప్రోచ్ మనం ఏదైతే సిలబస్ అప్రోచ్ లో పోతున్నామో అందులో ఫస్ట్ హిస్టరీ, మన ఇష్టం, ఏ హిస్టరీ జాగ్రఫీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ లింక్ ప్యాసేజ్ లో లాస్ట్ లైన్ ఏది ఉండాలంటే, మనం నెక్స్ట్ పేజ్ లో రాయబోయే డైమెన్షన్ ఆ పదం ఉంది కదా, అది ఇక్కడ రాసుకోవాలి. ఇది హిస్టారికల్ ఉంటే నౌ లెట్స్ డిస్కస్ ద హిస్టారికల్ డైమెన్షన్. ఓకే. ఇక్కడ ఒక పేజ్ అయిపోయింది. నెక్స్ట్ హిస్టరీ రాసిన తర్వాత నెక్స్ట్ జాగ్రఫికల్ డైమెన్షన్ చెప్పడానికి వెళ్తున్నాం అనుకుంది. నౌ సిన్స్ వీ హ్యావ్ డిస్కస్ ద హిస్టారికల్ డైమెన్షన్, నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద జాగ్రఫికల్ డైమెన్షన్స్ అని చెప్పేసి ఒక లింక్, డైమెన్షన్ టు డైమెన్షన్ వెళ్ళేటప్పుడు ఒక లింక్ లైన్ కూడా పెట్టుకుంది. నేరుగా హిస్టరీ వరకు రాసేసి మళ్ళీ నెక్స్ట్ జాగ్రఫీ అని హెడ్డింగ్ పెట్టి జాగ్రఫికల్ డైమెన్షన్ హెడ్డింగ్ పెట్టి రాస్తా ఉంటాం. రైట్. హెడ్డింగ్ పెట్టడం కూడా తప్పేం కాదు. జనరల్ గా మనం న్యూస్ పేపర్ చూసాం అనుకోండి, ఎడిటోరియల్స్ లో హార్డ్లీ 1-2 హెడ్డింగ్స్ ఉంటాయి అంతే. ప్రతి డైమెన్షన్ కి వాడు హెడ్డింగ్ ఇవ్వడు. అది చాలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటది. చాలా వరకు ఇంటిగ్రేట్ అయి ఉంది. జనరల్ గా కరెక్షన్ చేసే వాళ్ళు అట్లా ఫ్లో ఉంటేనే బెటర్ అనుకుంటారు. సబ్ డైమెన్షన్స్ లో అండర్లైన్ తీసి రాయడం కన్నా. ఓకే. అంటే ఇది మరి కొంచెం చైల్డిష్ అనిపిస్తుంది వాళ్ళకి. మనం ఎస్ఏ రాస్తున్నాం అంటేనే మనం న్యూస్ పేపర్లో రాసే వాళ్ళు ఎలాగైతే రాస్తారో అంత మెచ్యూరిటీ మనకు వచ్చి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఎస్ఏ పేపర్ అనేది పెట్టుంటారు. ఎందుకంటే మనం ఒకసారి
ఈ ఉద్యోగాల్లోకి గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన తర్వాత మనం ఒక దాన్ని విశ్లేషణ చేస్తున్నామంటే ఇలా సబ్ డైమెన్షన్ పెట్టి చేయకూడదు కదా! రైట్? మనం ఆ లెవెల్ ఉద్యోగాలకు వెళ్తున్నాం కాబట్టి మనం ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. ఆ థింకింగ్ ఉందా లేదా అని మనం ఇలాంటి పేపర్స్‌లోనే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో జాగ్రఫికల్ డైమెన్షన్‌కి వెళ్తున్నప్పుడు డైమెన్షన్ టు డైమెన్షన్ ఒక లింక్ రాసుకో. హెడ్డింగ్ పెట్టి అండర్‌లైన్ చేయడం కన్నా ఇలా లింక్ టు లింక్ ఉంటే వాళ్ళకి చాలా ఆర్గానిక్ అనిపిస్తది. ఓకే. సో ఇది ఈ అప్రోచ్ ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు ఏం చూసాం? ఇది సిలబస్ అప్రోచ్. సో సిలబస్ అప్రోచ్ చూసాం ఫ్రెండ్స్. రైట్? ఇప్పుడు సిలబస్ అప్రోచ్ ఈ సెక్షన్‌లో మనం వాడేసాం. నెక్స్ట్ ఇంక సిలబస్ అప్రోచ్ వాడకూడదు. రైట్? నౌ ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆ క్వెషన్‌లో రాసాం కాబట్టి, ఈ సెక్షన్‌లో నేను ఈ క్వెషన్ ఇంకా సెలెక్ట్ చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అందులో డెమోగ్రఫీ రాసి మరి ఇందులో డెమోగ్రఫీ రాస్తే బాగోదు కదా! ఇంకా అదే అయిపోద్ది ఇంగ. మనకు కూడా పాయింట్స్ రావు. సో, ఇంక నేను ఇక్కడికి ఫస్ట్ చూసిన వెంటనే దీన్ని కొట్టేసాను. పూర్తిగా చదవలేదు. రైట్? నౌ మనం ఇది చూద్దాం ఫ్రెండ్స్. వాటర్ స్ట్రెస్ ఇన్ ఇండియా. సైలెంట్ క్రైసిస్ ఎండేంజరింగ్ హెల్త్, అగ్రికల్చర్, ఫెడరల్ స్టెబిలిటీ. వాడెడ్ 5 డైమెన్షన్స్, సబ్ డైమెన్షన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. వాటర్ స్ట్రెస్ ఇన్ ఇండియా అన్నాడు. ఓకే. సో ఎక్కడెక్కడైతే వాటర్ స్ట్రెస్ ఉందో జియోగ్రఫికల్ గా ఇండియా మ్యాప్ వేసి, అంటే సారీ ఎస్ఏలో జనరల్ గా డయాగ్రామ్స్ వేయకూడదు అంటారు. బట్ మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం కదా, హిందూ కానీ ఎక్కడైనా కానీ చాలా తక్కువ చోట్ల గ్రాఫ్స్, మ్యాప్స్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. మనం జస్ట్ సైడ్ కి చిన్నగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. జనరల్ గా దాన్ని అది అంత పర్మిసిబుల్ కాదు. బట్ ఇలాంటి ఇప్పుడు వాటర్ స్ట్రెస్ ఇన్ ఇండియా అని అన్నప్పుడు మనం దాన్ని మ్యాప్ లో వేసి చూపిస్తే, ఒక డబ్బా కొట్టి మ్యాప్ లో చూపిస్తే ఏం తప్పలేదు. ఓకే. ఎస్ఏలో మరి అంత స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండవు. ఇట్లాంటి వాటిలో వాడుకోవచ్చు. రైట్? సో జియోగ్రఫికల్ గా ఎక్కడెక్కడైతే వాటర్ స్ట్రెస్ ఉందో అది చూపిస్తూ, జాగ్రఫికల్ డైమెన్షన్స్ లో చూసుకుంటే, అండ్ వాడే క్వశ్చన్ లో హెల్త్, అగ్రికల్చర్, ఫెడరల్ స్టెబిలిటీ. రైట్? ఈ హెల్త్ లో మనం చాలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యూమన్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, రైట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ ఇందులో వస్తాయి. కమింగ్ టు అగ్రికల్చర్ లో చాలా టాపిక్స్ మనం తీసుకోవచ్చు. అగ్రికల్చర్ లో జియోగ్రఫీ ఉంటుంది, అగ్రికల్చర్ లో ఎకానమీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. రైట్? ఇలాంటి సబ్ డైమెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫెడరల్ స్టెబిలిటీ అంటున్నాడు. రైట్? యూనియన్ కి ఎన్ని ఇష్యూస్ ఉంటాయి, స్టేట్స్ కి ఎన్ని ఇష్యూస్ ఉంటాయి, రైట్, సపరేట్ గా. అండ్ యూనియన్ వర్సెస్ స్టేట్స్, స్టేట్ వర్సెస్ స్టేట్స్ వాటర్ స్ట్రెస్ లో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. రీసెంట్ గా మన బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిద్దామని అనుకుంటున్నారు. తెలంగాణ ఇప్పుడు అపోజ్ చేస్తుంది. రైట్? ఇలాంటిది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇలాంటిది ఒకటి రాయగలిగామంటే, అసలు ఈ వాటర్ స్ట్రెస్ ఇండియా అనే దానికి ఏపీ స్పెసిఫిక్ అడిగిన క్వశ్చన్ కాబట్టి, ఈ బనకచర్ల ఏదైతే ఉందో అది నేరుగా ఇంట్రొడక్షన్ లో కూడా రాసుకోవచ్చు. అంటే నువ్వు ఎందుకు అడిగావు ఈ క్వశ్చన్ అనేది నాకు తెలుసా బాబు, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా రన్ అవుతుంది కాబట్టి నీ ప్రశ్న అడిగామని చెప్పేసి ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పవచ్చు. ఓకే. ఇక్కడ మనకు ఒక 2-3 సబ్ డైమెన్షన్స్ వస్తుంది, ఇక్కడ సబ్ డైమెన్షన్స్ వస్తున్నాయి, ఫెడరల్ స్టెబిలిటీ కింద సబ్ డైమెన్షన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏపీ దీని గురించి రాస్తూ, తర్వాత ఇండియా రాస్తూ, తర్వాత వరల్డ్ రాసుకుంటూ పోతే మల్టిపుల్ పాయింట్స్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే. మనకి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఒక్కొక్క డైమెన్షన్ కి 2-3 సబ్ డైమెన్షన్స్, ఒక్కొక్క సబ్ డైమెన్షన్స్ కి ఒక 2-3 లైన్స్ చాలు. అండ్ వాటర్ స్ట్రెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి వాటర్ రిలేటెడ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మనం కోడ్ చేసుకోవచ్చు. నాకు మెయిన్ గా ఈ ఎస్ఏ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, వాటర్ రిలేటెడ్ డేటా నా దగ్గర అప్పటికి లేదు. అంటే నాకు అంత గుర్తులేదు. వాటర్ ఎంత ఉంది, వాటర్ స్కేర్సిటీ ఇండియా లెవెల్లో ఎలా ఉన్నాయి, ఆ, మనం అంటే గోదావరి, కృష్ణ ఇవన్నీ అంటే ఏపీ స్పెసిఫిక్ గా తీసుకున్నప్పుడు మనకి ఎంత టీఎంసీస్ వచ్చాయి, ఎంత వాటా ఉంది, ఎంత వాడుకోవచ్చు, ఎంత వాడుకోలేము, ఇదంతా నాకు అంత ఐడియా లేదు. పోలవరం ప్రాజెక్టు దాని మీద కూడా నేను చదువు ఉన్నాను, కానీ ఎక్కువ డేటా లేక నేను క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోలేదు. అంటే ఎందుకంటే మనం నాకే సంతృప్తి లేదనుకోండి రాసేటప్పుడు, క్వశ్చన్ కరెక్షన్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. ఈడే సగం సగం రాసేట బాబు అని చెప్పి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ నాకు ఇది ఇంకో రకంగా చూసుకున్నా కూడా నేను దీన్ని అంటే దీంట్లో వాడే డైమెన్షన్స్ ఇచ్చారు వరకు సరిపోయింది. బట్ నాకేంటంటే ఈ వాటర్ స్ట్రెస్ అనేది చాలా నేరం అనిపించింది. ఓకే. వాటర్ స్ట్రెస్ నేను దీని దాటి రాయకూడదు. రైట్? సో ఇది ఆల్రెడీ నేను డెమోగ్రఫీ ఫస్ట్ సెక్షన్ లో రాసింది కాబట్టి అది తీసేసాను. దీని డేటా లేక రాయలేదు. అండ్ వాటర్ స్ట్రెస్ అనేది కొంచెం నేర అయిపోద్దేమో
పాయింట్స్ జనరేట్ అవ్వకపోవచ్చేమో, అంటే వాడు ఇచ్చాడు డైమెన్షన్స్, కానీ నేను డేటా రాయలేను, నాకంత అవగాహన లేదు, నాకే సాటిస్ఫాక్షన్ రాదేమో అనే ఉద్దేశంతో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి నా దగ్గర మెయిన్ ఉన్న రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వాడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి అడిగాడు, రైట్, ఇండస్ట్రియల్ అడిగాడు, ఎన్విరాన్మెంటల్ అడిగాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది, రైట్. ఆల్రెడీ మనకు రెండు పెద్ద డైమెన్షన్స్ ఇచ్చాడు, ఇండస్ట్రియల్ గ్రోత్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని. ఇందులో మనం డైమెన్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇందులో డైమెన్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఎన్విరాన్మెంటల్ లింక్ చేసి రాయొచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఆ, ఈ స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర ఉంది కదా ఫ్రెండ్స్, స్వర్ణాంధ్ర 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రైట్. సో ఈ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ లో కొన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ రిలేటెడ్ ఉన్నాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఉన్నాయి. ఓకే, నేను ఈ అప్రోచ్ ని వాడి, స్వర్ణాంధ్ర అప్రోచ్ ని వాడి ఈ ఎస్సేని రాశాను. నీకు ఎలా తట్టింది బ్రో ఇలా స్వర్ణాంధ్ర అప్రోచ్ రాయాలి అని చెప్పేసి మీరు అడగొచ్చు. మెయిన్ గా నాకు అది తట్టడానికి గల కారణం ఏంటంటే, టాపర్స్ యూపీఎస్సీ లో ఎస్డిజి అప్రోచ్ రాస్తారు. ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ యాక్షన్ ఇట్లాంటివి వస్తున్నప్పుడు, అంటే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు, ఎకనామిక్ గ్రోత్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కానీ, ఇంక్లూజివ్ గ్రోత్ గురించి కానీ, పావర్టీ, ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటి కొన్ని బాగా ఎస్డిజిస్ లో బాగా డిస్కస్ చేసున్న ఏదైతే ఉంటాయో వాటికి జనరల్ గా ఎస్డిజి అప్రోచ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎస్డిజి 17 ఎస్డిజిస్ ఉంటాయి. మనం యూపీఎస్ లో రాయాల్సిన 2 ఎస్ఎస్, ఒక్కొక్కటి 1500 వర్డ్స్ కానీ 1000 వర్డ్స్ కానీ 2 ఎస్ఎల్ రాయాల్సి వస్తుంది, రైట్. సో మనకు 17 డైమెన్షన్స్ తెలుసు. ఇప్పుడు 17 డైమెన్షన్స్ లో ఒక్కొక్క దానికి కనీసం మనం ఒక 10 ఎస్డిజిస్ తీసుకొని మంచిగా దాని రిలేటెడ్ ఎస్డిజిస్, అంటే ఇప్పుడు పూర్తిగా ఎస్డిజిస్ మీద రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండస్ట్రియల్ అన్నాడు, ఇండస్ట్రీ ఇన్నోవేషన్, అలాంటి కొన్ని ఎస్డిజిస్ ఉన్నాయి, రైట్. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఎస్డిజిస్ ఉన్నాయి. ఒక 10 ఎస్డిజిస్ పట్టుకొని, అంటే మనకు 10 డైమెన్షన్స్ దొరికినట్టే కదా. ఒక్కొక్క డైమెన్షన్ ని రాసుకుంటూ లాస్ట్ లో ఇలా మనం చేయడం వల్ల ఈ ఎస్డిజి మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి మనం రాస్తూ, అండ్ ఈ ఎస్ఏ ఏదైతే ఉందో ఈ ఎస్ఏకి రిలేట్ చేస్తూ మనం ఒక్కొక్క డైమెన్షన్ ని కంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. చాలా ఈజీ అప్రోచ్ ఎస్డిజి అప్రోచ్ అనేది. సో ఇక్కడ నేరుగా వాడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి అడిగాడు కాబట్టి నాకు ఆల్రెడీ ఇక్కడ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇన్ హ్యాండ్ లో, రైట్. ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ గురించి ఒక 4-5 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ గురించి కొన్ని ఉన్నాయి, రైట్. సో ఇక్కడ నేను రాసుకున్న డైమెన్షన్స్, ఇక్కడ రాసుకున్న డైమెన్షన్ నేను లింక్ చేస్తూ ఈఎస్సీని కంప్లీట్ చేశాను. నాకు స్వర్ణంగా చాలా రిలవెంట్ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం, అంటే దాని థీమే బాగుంది, హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అంటే మనం చాలా వరకు ఇక్కడ ఓన్లీ ఇండస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి అడుగుతున్నాం, అక్కడ మనం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని కూడా మనం పోర్ట్రేట్ చేయగలుగుతున్నాం. సో దాని ఇంట్రొడక్షన్ లో వాడుతూ నేను ఈ అప్రోచ్ రాశాను. కోర్స్ నేను ఇంత చెప్తున్నాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు ఎస్ఏలో, ఏపీఎస్సీలో, బట్ నేను ఇక్కడ వాడిన అప్రోచ్ ఏంటంటే స్వర్ణాంధ్ర అప్రోచ్. స్వర్ణాంధ్ర అప్రోచ్ సింపుల్ గా అది ఎస్డిజి అప్రోచ్ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ అడిగాడు కాబట్టి నేను స్వర్ణాంధ్ర అప్రోచ్ అని చెప్తున్నాను. సో నేను 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ రాస్తూ ఇలా దాన్ని రాసుకుంటూ ముందే ప్రిన్సిపల్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ అని ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది, రైట్. మనం లాజిస్టిక్స్ మీద చేయాలనుకుంటున్నాము, అండ్ స్వర్ణాంధ్రలో మనం ఏమేమి ఉన్నాయి, ఇంకా క్లీన్ ఎనర్జీ, ఇలాంటివి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో అది రాస్తూ దాని మీద ఒక డైమెన్షన్ చెప్తూ లాస్ట్ లో ఇలా చేయడం వల్ల మన ఇండస్ట్రియల్ గ్రోత్ ని అండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీని బ్యాలెన్స్ చేసుకుంటూనే మనం స్వర్ణాంధ్ర ఏదైతే గైడింగ్ ప్రిన్సిపల్ నంబర్ ఇది ఉందో దాన్ని మనం అచీవ్ చేసిన వాళ్ళం అవుతాము, దానికి సార్థకత ఉంటుందని చెప్పేసి ఆ మీనింగ్ తో కంక్లూడ్ చేస్తూ ఉండేవాడిని ఆ ప్రతి డైమెన్షన్. సో నాకు ఈ ఎస్ఏ చాలా ఈజీ అయిపోయింది రాయడం. కమింగ్ టు సెక్షన్ నెంబర్ 3. ఓకే, చూడండి ఫ్రెండ్స్, టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా నేరో టాపిక్. అంటే నువ్వు టూరిజం గురించి తెలిసి ఉండాలి, అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని గురించి తెలిసి ఉండాలి. రీసెంట్ గా టూరిజం సమ్మిట్ జరిగింది ఫ్రెండ్స్ మన
రామ్దేవ్ బాబా గారు వచ్చి ఏపీలో ఆయన తీసుకోబోయే రిఫార్మ్స్ కానీ ఎలా టూరిజం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారు అనేది చాలా బాగా చెప్పారు. అది ఒకసారి వీడియో చూడండి, చాలా హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ మెయిన్స్ రాసే వాళ్ళకి, స్పెసిఫిక్ గా రాస్తున్న వాళ్ళకి ఆ ఎగ్జాంపుల్స్ చాలా రాయొచ్చు టూరిజం టాపిక్ మీద. కానీ నాకు అప్పటికి టూరిజం ఇన్ ఏపీ అంత ఐడియా లేదు. అండ్ టూరిజం అంటే మనం చాలా టూరిజం రాయాల్సి వస్తుంది. ఎక్లాజీ, రిషికొండ, బ్లూ ఫ్లాగ్ బీచెస్ కానీ, ఈ అమరావతి బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కానీ, అటు తిరుపతి రిలీజియస్. అండ్ నాకు నా వరకు ఓన్లీ ఇవే తెలుసు. కానీ అదర్ రిలీజియన్స్ కి సంబంధించిన ఏవైతే టూరిస్ట్ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయో అవి నాకు పేర్లు గుర్తు రాలేదు. సో అదైతే రాస్తున్నప్పుడు హోలిస్టిక్ గా రాయాలి కదా ఫ్రెండ్స్, నేరో రాయకూడదు. ఆల్రెడీ టాపిక్ నేరో. సో నా దగ్గర పెద్ద డేటా కూడా లేదు. అంటే టూరిజం ఎట్లా ఏపీ జీడిపిలో దాని కాంట్రిబ్యూషన్ ఎంత, దాని పొటెన్షియల్ ఎంత మెయిన్ గా. ఓకే. సో ఇలాంటివన్నీ తెలియదు కాబట్టి నేను అప్రోచ్ తీసుకోలేదు. అండ్ చాలా నేరో టాపిక్ అది. నో కమింగ్ టు ఒబేసిటీ. ఒబేసిటీ వాడు అసలు హెల్త్ ఇష్యూస్ లో ఒబేసిటీ ఒక పార్ట్. అట్లాంటిది నేరుగా ఒబేసిటీ మీద అడిగాడు. సో ఇది కొట్టేసాను. నెక్స్ట్ నాకు మిగిలింది ఒకటి ఏంటంటే గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ ఎప్పటి నుంచో చాలా న్యూస్ లో ఉంటుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా గిగ్ ఎకానమీ మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ గా మనం చూసాం, రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఫార్మ్ గిగ్ ఎకానమిక్ వర్కర్స్ కోసం వాళ్ళు లెజిస్లేటివ్ ఒకటి లా తీసుకొచ్చారు. సో దాని బేసిస్ మీద క్వశ్చన్ అడుగుంటారనే ఉద్దేశంతో ఇంట్రొడక్షన్ లో అదే రాసింది. రైట్. అండ్ ఇందులో ఈ టాపిక్ కి నేను తీసుకున్న అప్రోచ్ ఏంటంటే స్టేక్ హోల్డర్ అప్రోచ్. స్టేక్ హోల్డర్ అప్రోచ్ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ చూడండి, గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా గురించి అడిగారు. క్యాటలిస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఛాలెంజ్ టు వర్కర్స్ అని చెప్పేసి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాడు, వర్కర్స్ తీసుకున్నాడు. రైట్. ఆల్రెడీ అంటే ఇందులో వర్కర్స్ అనే వాళ్ళు ఏంటి, ఈ గిగ్ ఎకానమీ అంటే రైట్, ఇది ఒక ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ బోత్. కానీ వాళ్ళు ఏంటంటే ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ లో భాగం కాదు. వాళ్ళకు ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేయడము, లేకపోతే డే వేజర్ వర్కర్స్ లాగా వర్క్ చేయడము. అంటే ఒక రిజిస్టర్డ్ కంపెనీకే పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు రోజువారీ పని చేయకపోతే వాళ్ళకి గడవదు. రైట్. అంటే నేను కరెక్ట్ గా డెఫినేషన్ చెప్పలేకపోతున్నాను తెలుగులో. ఓకే. నేను స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఎందుకు తీసుకున్నాను దానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు గీక్ ఎకానమీలో మనం ఇష్యూస్ అండ్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. అంటే ఆల్రెడీ ఆయన వర్కర్స్ గురించి చెప్తున్నాడు. అంటే వర్కర్స్ గిగ్ ఎకానమీలో ఒక పార్ట్. రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను స్టేక్ హోల్డర్ అప్రోచ్ తీసుకొని ఇంట్రొడక్షన్ లో చెప్పాను కదా ఫ్రెండ్స్, రాజస్థాన్ తీసుకొచ్చిన లా ఇది నేను మెన్షన్ చేశాను. రైట్. అప్రోచ్ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అని పెట్టుకున్నాను. రఫ్ గా రాసుకున్నాను ఇది క్లియర్ గా, స్టేక్ హోల్డర్ అప్రోచ్ అని. నేను ఇక్కడ కరెక్షన్ చేసి ఆయనకు తెలియాలి కదా వీడు అప్రోచెస్ కూడా ఏం తీసుకున్నాడు అని చెప్పేసి స్టేక్ హోల్డర్ అప్రోచ్ తీసుకున్నాను. ఫస్ట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ గురించి రాయాలి కదా ఫ్రెండ్. సో ఎంప్లాయ్మెంట్ ఫోకస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టేక్ హోల్డర్ ఎట్లా తీసుకుంటున్నాడు. స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి, భాగస్వాములు. ఒక గిగ్ ఎకానమీలో ఎవరెవరు భాగస్వాములు. ఫస్ట్ థింగ్ ఏంటి, ఏజెన్సీస్. అంటే ఎవరైతే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారో, ప్రైవేట్ పబ్లిక్ ఎనీథింగ్. మెయిన్ గా ప్రైవేట్ దాంట్లో ఈ గిగ్ ఎకానమీ వర్కర్స్ చాలా మంది ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. రైట్. సో ప్రైవేట్ ఏజెన్సీస్ ఒకటి, వర్కర్స్ ఒకటి. వర్కర్స్ లో చాలా సబ్ డైమెన్షన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. వర్కర్స్ లో కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ ఉమెన్, మెయిన్ గా యూత్. రైట్. ఇది తీసుకున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఒక స్టేక్ హోల్డర్. ఎందుకంటే గవర్నమెంట్ తగిన యాక్షన్ తీసుకోవాలి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇలాంటి వాటిలో. ఇప్పుడు ఎప్పుడైతే మనం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోలేకపోతుందో అప్పుడు చాలా మంది గీక్ ఎకానమీ వైపు పరుగులు తీస్తారు. ఎప్పుడైతే గీక్ ఎకానమీలోకి వెళ్ళారో అక్కడ మనకు పని చేసిన దానికి తగినంత జీతం రావట్లేదు. ఇప్పుడు మనకు ఓలా, ఊబర్, ఫుడ్ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి చాలా మీగర్ గా సంపాదిస్తూ ఉంటారు. ఆల్రెడీ కపిల్ శర్మ జిగాటో అనే ఒక సినిమా తీస్తారు, అందులో ఉంటుంది గీక్ ఎకానమీ వాళ్ళ అంటే ఆ సెక్టర్ లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి. మన మత్తు వదలరా సినిమాలో కూడా చూస్తాం. సత్య క్యారెక్టర్ ఎంత కామెడీగా క్రియేట్ చేసినా అందులో వాళ్ళకి వచ్చే శాలరీ వాళ్ళకే సరిపోదని చెప్పేసి, సరిపోక వాళ్ళు కన్జ్యూమర్ దగ్గర నుంచి డబ్బులు దుబ్బేస్తూ ఉంటారు. రైట్. సో గవర్నమెంట్ కూడా ఒక స్టేక్ హోల్డర్. ఇందులో గవర్నమెంట్ కూడా రెగ్యులేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. గీక్ ఎకానమీలో పనిచేసే వాళ్ళకి
తగినంత వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి. రైట్. అండ్ గిగ్ ఎకానమీ కూడా ఉండాలి. ఎప్పుడైతే గిగ్ ఎకానమీ లాంటిది లేదో మనకు డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంటాయి. ఎప్పుడైతే పని చేసుకోలేని వాళ్ళు కనీసం టెంపరరీ కోసమైనా సరే వాళ్ళ లైవ్లీహుడ్ కోసం గిగ్ ఎకానమీలో పని చేసుకుంటుంటాం. ఇప్పుడు జనరల్గా మనం కాలేజ్ కాలేజ్ చదువుకునేటప్పుడు ఇది హోమ్ ట్యూషన్స్ చెప్తా ఉంటాం కొంచెం. అంటే జనరల్ గా మా హాస్టల్లో మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ జనరల్ గా హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. అది కూడా ఒక గిగ్ ఎకానమీలో పార్ట్. మన ఎక్స్పెన్సెస్ కోసం మనం పని చేసుకోవడం. రైట్. సో ఇలాంటివి కూడా ఒక ఎకానమీలో ఒక భాగమే. మనం ఆ సంపాదించిన డబ్బును కూడా మళ్ళీ ఎకానమీలో సర్క్యులేట్ చేస్తాం కదా. సో ఇది కూడా ఉండాలి. గిగ్ ఎకానమీ అనేది కూడా ఉండాలి. ఉండాలి కానీ ఆ పని చేసే వాళ్ళకి కూడా తగినంత రైట్స్ ఇవ్వాలి. రైట్. సో ఇక్కడ నేను ఉమెన్ రాసుకున్నాను, యూత్ రాసుకున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నాము. రైట్. అండ్ సొసైటీ సొసైటీ కూడా భాగమే ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ ఈ గిగ్ ఎకానమీ, ఈ సోషల్, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే వచ్చాయో, ఈ గ్రాసరీస్ కానీ 1 minute డెలివరీ, 2 minute డెలివరీ, 10 minutes డెలివరీ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. రైట్. దీనివల్ల మనకు సొసైటీలో చాలా ఆస్పెక్ట్స్ మారుతూ ఉంటాయి. ఇది వరకు మనం కూరగాయలకు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు మనం చూడండి, తెలంగాణలో ఉచిత బస్సు అనేది పెట్టారు. దానివల్ల చాలా మంది మహిళలు ట్రాన్స్పోర్టేషన్ వాడుకోగలుగుతున్నారు. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఆటో నడిపే వాళ్ళకి ఈ తెలంగాణ ఫ్రీ బస్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళని చాలా ఇంపాక్ట్ చేసింది. జనరల్ గా ఆటో వాళ్ళు ఎక్కువ లేడీస్, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. జెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి బైక్స్ ఇట్లాంటివి ఉంటాయి, వీళ్ళైతే బస్సులో వెళ్తూ ఉంటారు. రైట్. వాళ్ళ సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా. సో ఆటో వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయ్యారు. ఆటో అనేది కూడా గిగ్ ఎకానమీలో భాగమే. రైట్. ఇప్పుడు మనం చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఇండిపెండెన్స్ డేకి మనకు సారీ, ఉచిత ఫ్రీ బస్సు ఇస్తూ అండ్ ఆటో వాళ్ళకి ఇంపాక్ట్ కాకుండా మనం ఒక పాలసీస్ తీసుకొస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా పెట్టిన సభలో చెప్పారు. రైట్. ఇలాంటి ఒక సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి గిగ్ ఎకానమీ, అంటే మనం తీసుకున్న నిర్ణయాలు కానీ, సొసైటీలో జరిగే ఇష్యూస్ కానీ. అండ్ ఇది ఒక డైమెన్షన్ సొసైటీలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఓలా, ఊబర్ ఇట్లాంటి వాటి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఫేర్ ఫిక్స్ చేస్తారో ఆ ఫిక్స్ చేసిన వాటిని మనం వాడుకోవాలి. రైట్. అటు ఆల్రెడీ వర్కర్ కి హెల్ప్ ఉండదు, మనకు ఏమి ఉండదు, కానీ వాడు ఎక్కువ డబ్బులు తినేస్తా ఉంటాడు. రైట్. వీడియో మనల్ని అడుగుతాడు, సార్ నేను వాళ్ళ కమిషన్ లో ఇంత పోతుంది, నాకు ఇంత ఇవ్వండి, నాకు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పేసి. దానివల్ల సొసైటీలో ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. మనం అడగలేదు ఇలాంటివి క్రియేట్ చేయమని చెప్పేసి. మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారనే ఉద్దేశంతో మనం వాడుకోకపోతే అది మనకే రివర్స్ అవుతుంది. సో సొసైటీ పరంగా ఇలాంటి ఇష్యూస్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ తీసుకున్న ఇంకొక డైమెన్షన్ ఏంటంటే ఎథికల్ డైమెన్షన్. అసలు గిగ్ ఎకానమీ అనేది ఎథికల్ గా కాదా అని చెప్పేసి. నిజంగా చూసుకుంటే చాలా ఎథికల్ డైమెన్షన్, చాలా మోరల్ చూసుకున్న, ఎథికల్ గా చూసుకున్న గిగ్ ఎకానమీలో చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. ఎక్కువ శాతం ఈ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకుంటారు. కన్స్యూమర్స్ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకుంటారు. బట్ వర్కర్స్ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయరు. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. ప్రైవేట్ స్కూళ్ళలో అరకొర జీతాలు ఇస్తా ఉంటారు టీచర్లకు. వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళు ఉండరు. ఏదో ఇంటి దగ్గర కూర్చొని వేరే జాబ్స్ రాక బీటెక్లు, డిగ్రీలు చేసుకున్న వాళ్ళకి తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్స్ లో టీచర్లుగా పెడతా ఉంటారు. వాళ్ళకే సగం సగం తెలుసు. అలాంటిది వాళ్ళ పిల్లలు నేర్పిస్తూ ఉంటారు. మనమేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకురావాలి, వాళ్ళలో ఇలాంటి పిల్లలు బాగా చదువుకోవాలని అనుకున్నాం. టీచర్లే సరిగా లేనప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. రైట్. అండ్ టీచర్లకి మోటివేషన్ ఉండదు. వాళ్ళకి చాలా వర్క్ అలాట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీతాలు కూడా 6,000, 7,000 ఇస్తారు. సో అలాంటి వాళ్ళు ఎలా డెలివర్ చేయగలరు. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫీజులు కనీసం 50,000, 60,000, ఇప్పుడు ఒక నర్సరీ జాయిన్ చేయాలన్నా 56,000 కావాల్సి ఉంటుంది. రైట్. సో డబ్బులు తీసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం అది మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. అది గిగ్ ఎకానమీలో ఎథికల్ డైమెన్షన్స్ కూడా తీసుకురావచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ ఇలాంటి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ గిగ్ ఎకానమీలో. నేను జిగాటో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ జిగాటో నేను సినిమా ఇలా తీసారని చెప్పి నేను రాశాను. అది రీసెంట్ గా ఒక కేసు కూడా వచ్చింది. అంటే ఆ, ఈ గిగ్ ఎకానమీలో పనిచేసే వర్కర్స్ పైన హెరాస్మెంట్ ఎలా ఉంటుంది, కన్జ్యూమర్స్ ఎలా చేస్తారు. ఒక అమ్మాయి డెలివరీ బాయ్ వచ్చి కొట్టాడు అని చెప్పేసి ఇట్లా ఫేక్ గా చేసింది. సో అలాంటి నేను ఎగ్జాంపుల్స్ రాశాను. రైట్. సో ఇది ఫ్రెండ్స్.
ఇలా చాలా అప్రోచెస్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ముదిత్ జైన్ సార్ ఎస్ఏ కోర్స్ తీసుకున్నాను. అంటే మెయిన్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటుంటుంది. ఆ కోర్స్ తీసుకున్నాను. ఎస్ఏ క్లాసెస్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సార్ అందులో ఒక 8-10 అప్రోచెస్ ఇచ్చారు. అందులో నేను అవి వీడియోస్ పూర్తిగా చూసుంటే నేను ఇంకా వీడియో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేగలిగి ఉండేవాడినేమో. బట్ నేను తీసుకున్న అప్రోచెస్ మాత్రం నేను డిస్కస్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి చాలా అప్రోచెస్ ఉంటాయి. సిలబస్ అప్రోచ్ గాని, పెస్టల్ అప్రోచ్ అంటారు. అంటే సింపుల్‌గా సిలబసే చెప్పాలంటే పెస్టల్‌లో పొలిటికల్, సోషల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, ఎథికల్, లీగల్ ఇలా ఏదో ఆహ్, ఒక్కొక్క వర్డ్‌కి ఒక్కొక్క పదంలాగా పెట్టుకొని రాస్తా ఉంటారు. జనరల్‌గా సిలబస్ అప్రోచ్ అనుకోవచ్చు. అండ్ మన ఎస్‌డీజీ అప్రోచ్ రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించి అనుకున్నప్పుడు స్వర్ణాంధ్ర అప్రోచ్ అని రాయొచ్చు. చాలా బెటర్ అప్రోచ్ అది నన్నడిగితే. అండ్ స్టేక్ హోల్డర్ అప్రోచ్, ఇష్యూస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఇందులో, ఇందులో రకరకాల వాళ్ళ అంటే ఏమంటారు వాళ్ళ పార్టిసిపేషన్ ఉండే వాటిల్లో మనం స్టేక్ హోల్డర్ అప్రోచ్ అనేది రాయొచ్చు. నాకు తెలిసి చాలా లెంత్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో. ఇది ఫ్రెండ్స్ నేను ఏపీపీఎస్సీలో ఎస్ఏకి నేను తీసుకున్న అప్రోచెస్. సో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి ఇలాంటివి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. నేను దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్స్ ఉంటే. అండ్ లైక్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియోస్ అన్ని హెల్ప్‌ఫుల్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.